ఆవనంబున రామునుజ సమేతుడై సతితోడనొక పర్ణశాలనుండా రావణు చెల్లెలు రతిన్ కోరి వచ్చిన మొగి లక్ష్మణుడు దాని ముక్కుకోయ నది విని ఖరదూషణాదులు 14 మేవురా రామ విభుడు కలన బాణాల నంబున భస్మంబుగామింప జనక నందనమే నిచ కదనము విని దశగ్రీవుండంగజ విభసునుడగుచూ దిన్వంచిన బసుడిరి నటించు నీచు మారీచు రాముడు నెలివదించే అంతలో సీతన్ కొనిపోయన సురమిపుడు పోతన మహాభాగవతము 9వ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. సందర్భము శ్రీరామచంద్రుడు దండకారణ్యములో నుండగా జరిగిన విశేషము పద్యభావము. ఆ అడవిలో రాముడు తమ్ముడితో భార్యతో ఒక కుటీరములో ఉండగా రావణుని చెల్లెలైన శూర్పణఖ రాముణ్ణి కామించి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు దాని ముక్కు కోశాడు. అది విని దండెత్తి వచ్చిన కరదూషణాదులను 14,000 మందిని రాముడు తన బాణాగ్నితో భస్మము చేశాడు. సీత చక్కదనాన్ని విని మన్మథ పరవశుడై రావణుడు పంపగా బంగారు లేటిగా కపట వేషాన్ని ధరించి వచ్చిన నీచుడైన మారీచుడిని రాముడు వధించాడు. ఆ సమయములో రావణుడు సీతను అపహరించుకొని పోయాడు. శుభం.